చెరువుల కబ్జాలను తొలగించాల్సిందేనని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హనుమకొండలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ఆయన అధికారులతో సమీక్షించారు. తుఫానుతో 12 జిల్లాల్లో తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. కేంద్రం నుంచి ప్రతి రూపాయి రాబట్టేలా కలెక్టర్లు నివేదికలు రూపొందించాలని ఆదేశించారు. నష్టపోయిన పంటలకు ఎకరానికి 10,000, మృతులకు 5 లక్షల పరిహారం చెల్లిస్తామని ప్రకటించారు. అదే విధంగా సిటీలో ఎక్కడైతే ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయో, ఎక్కడైతే నాలాలు ఉన్నాయో చెరువులకు వెళ్ళడానికి, వాటిని ఎక్కడైతే బాటిల్ నెక్స్ కబ్జాలకు లోనైనో ఖచ్చితంగా కబ్జాలను తొలగించాల్సిందే. ఎంత వారున్నా ఎవరున్నా ఆ విషయంలో కఠినంగా వ్యవహరించాల్సిందే. కబ్జాలు పెట్టేటోళ్ళు 10 మంది ఉంటే ఈ 10 మంది వల్ల 10,000 ఇళ్ళు కాలనీలలో నీట మునుగుతున్నాయి. వాళ్ళ జీవితకాలం కష్టపడి సంపాదించిందంతా టీవీలు, ఫ్రిడ్జులు, మంచాలు, పిల్లల చదువులు, పిల్లల సర్టిఫికెట్లు, వాళ్ళ సంపద మొత్తం నీళ్ళలో మునుగుతుంది. మనం ఏమి క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అదేవిధంగా సిటీలో ఎక్కడైతే ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయో, ఎక్కడైతే నాలాలు ఉన్నాయో చెరువులకు వెళ్ళడానికి, వాటిని ఎక్కడైతే బాటిల్ నెక్స్ కబ్జాలకు లోనైనో ఖచ్చితంగా కబ్జాలను తొలగించాల్సిందే. ఎంత వారున్నా ఎవరున్నా ఆ విషయంలో కఠినంగా